మధురమైనది అది విస్తరించు ఆనందం ఎందరికున్నది. మణికంఠుని నామం ఎంతో మధురమైనది అది విస్తరించు ఆనందం ఎందరికున్నది. ఏంది అదే తప్ప. ఆర్తి అంటే బాధ, దుఃఖం. ఆస్తి కాదు, పైసలు, భూములు. ఎప్పుడు నాకు అది వినబడదు కాబట్టి పాట ఆపిన. శరణమన్న పదములో ఆస్తి లేదు, ఆర్తి. స్వామిని పిలిస్తే స్వామి రాడు, స్వామి రాడు, స్వామి శరణమయ్యప్ప హరిహర సుధనే శరణమయ్యప్ప. స్వామిని నాభి నుంచి సహస్రారం వరకు పిలిస్తే వస్తాడు స్వామి. అందుకోసమే శరణు ఘోష. ఘోష గోస కాదు, ఏం గోస పడుతుంది, గోస కాదు, ఘోష. శరణు నినాదం, శరణు ఘోష స్వామి వారి కోసం. అందుకోసం మనం అందరం కలిసి ఒక్కసారి శరణి పెడతాం. స్వామి స్వామి శరణమన్న పదములోనే ఆర్తి ఉన్నది, అది పలు జన్మల పాపాలను తీర్చుతున్నది. మణికంఠుని నామం ఎంతో మధురమైనది అది విస్తరించు ఆనందం ఎందరికున్నది. అయిపోయా స్వామి దర్శనం అయిందా? ఈ మాల పంబల చెట్టుకో, పంబ గణపతికో, తిరుపతి పోతున్నాం గుండె చేసుకుంటున్నామని రోడ్డు మీదనో ఏమన్నా కనబడ వేసేస్తాం. ఏంది మాల? మెడను దాల్చు మాలలోన మహిమయున్నది, అది మనసులోన భక్తినే నింపుతున్నది. ఇరు సంధ్యల స్నానమనే నియమమున్నది, వేరే ఆలోచన రావద్దు. ఒక్కసారి ట్యాంకుల నీళ్లు నెత్తి మీద పడంగానే సోమి కింది మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఒక్కటేసారి వస్తుంది శరణం. ఒక్కసారి వేడి చల్లని నీళ్ళు నెత్తిలో వస్తే ఏమొస్తుంది శరణం. అనుకోకుండా వస్తుంది శరణం. అవునా? ఈ 2 పూటలు చన్నీటి స్నానాలు ఆచరిస్తున్నాం. ఆ 2 పూటలు చన్నీటి స్నానాలు ఆచరించబట్టే కామక్రోధ లోభమోహ మదమాచర్యాలు వదిలి మన మనసంతా స్వామితో నిండిపోయి ఉంటది. స్వామి శరణమయ్యప్ప అని. ఇరు సంధ్యల స్నానమనే నియమమున్నది, ఈ కష్టాలను దాటిపోతే స్వర్గమున్నది. మణికంఠుని నామం ఎంతో మధురమైనది అది విస్తరించు ఆనందం ఎందరికున్నది. రుద్రాక్షల మాల మమ్ము కాచుతున్నది, కాషాయం నలుపుల చంపుతున్నవి. బ్రహ్మచర్య నియమములో అర్థమున్నది, అయ్యప్ప బ్రహ్మచర్య నియమములో అర్థమున్నది. మా మనసంతా స్వామి రూపే నిండుకున్నది. మణికంఠుని నామం ఎంతో మధురమైనది అది విస్తరించు ఆనందం ఎందరికున్నది.
కింది నుంచి పడి మీద నుంచి పడి ప్రకృతి వైపరీత్యాలు. ఏం కారణం? ఎందుకు కారణం? ఒక్కసారి హారతి కర్పూరం వెలిగిస్తే ఇట్లా చూపిస్తే మీరు అందరూ ఏం చేస్తారు? మరి మకర జ్యోతి కాదా హారతి? స్వామివారికి అనుమానమే వద్దు. అయ్యప్ప స్వామి వారు జ్యోతి స్వరూపుడు. ఎక్కడున్నాడు? పెద్ద ప్రశ్న. ఎక్కడున్నాడు? నీ లోపల దివ్య జ్యోతి అయి, ఆత్మజ్యోతి అయి, పరంజ్యోతి అయి నిత్యం వెలుగుతున్నాడు. నీకు తెలుస్తలేదు. తత్వమసి గదే. నీ శరీరంలో జ్యోతి రూపుడై ఇది పోతే అయిపోయాడు. చిన్నబోయరా చిన్నన్న గుటిలోని రామశిలుక గువ్వలా పాలాయరన్న. పానం పోయినాక ఏముంటుంది? నిన్నున్న పానం గువ్వల పాలైనకి ఏముంటుంది? మట్టి మట్టిలో కలుస్తుంది, గాలి గాలిలో కలుస్తుంది, అగ్గి అగ్గిలో కలుస్తుంది, పంచభూతాల శరీరం కలుస్తుంది. ఆ పంచభూతాలకు అధిపతి అయ్యప్ప స్వామి. వేడండి సప్పట్టు కొట్టి సాంగ్ శరణ్ వేడండి. మీ శరీరాలకు, మీ జీవితాలకు, మీ బతుకులకు స్వస్థత లభిస్తుంది. కంటి నీరు తుడిచేటి హస్తమేది, కరుణతోటి కాచేటి కన్నులేవి, మనిషి మనిషిలో వెలిగే దీపమేది, మనిషి మనిషిలో వెలిగే దీపమేది, శబరిమల పైన కొలువైన రూపమేది. అయ్యప్ప స్వామి అయ్యప్ప, అయ్యప్ప శరణమయ్యప్ప, కంటి నీరు తుడిచేటి హస్తమేది. మన జీవితంలో దివ్య జ్ఞాన జ్యోతి స్వరూపుడు అయ్యప్ప మన జీవితంలో ఉన్నటువంటి చీకటిని పారదోలి అనంతమైనటువంటి దివ్య జ్ఞాన జ్యోతి స్వరూపుడు అయ్యప్ప. కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మీ అందరూ కూడా మంగళాశాసనం చేస్తూ స్వామి శరణం.